హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ ఒక చిన్న వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. అదేంటి అంటే మన ఇంట్లో దువ్వెనలు ఉంటాయి కదా, సో కొమ్మ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. మనందరికీ తెలిసిందే, బట్ నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది ఈరోజు ఒక 2 మెథడ్స్ మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ బ్రష్ ఇది వచ్చి దువ్వెనలు క్లీన్ చేసే బ్రష్ అండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇది మనకి బయట ఒక 10-15 రూపీస్ ఉంటుందండి. దీంతో దువ్వెనలు క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అవుతాయండి. సో ఇట్లా క్లీన్ చేయాలి ఈ బ్రష్తో. సో ఇది క్లీన్ చేసి ఒకసారి వాటర్తో వాష్ చేస్తే కనుక నీట్గా క్లీన్ అయిపోతుందండి. దువ్వెనల్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. మనం హెడ్ బాత్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం క్లీన్ చేసిన దువ్వెనతోనే దూకోవాలండి. ఎందుకంటే అట్లా డస్ట్ ఉన్న దువ్వెనతో దూసుకుంటే ఏంటంటే డాండ్రఫ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ అవుతుందండి. సో డాండ్రఫ్ తగ్గించుకోవాలి అంటే క్లీన్గా ఉన్న కోమ్స్ వాడడమే బెస్ట్ నన్ను అడిగితే. సో నెక్స్ట్ కూడా అట్లాగే క్లీన్ చేస్తున్నాను. ఇంకోటి ఇది నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకోండి. కొంచెం గోరువెచ్చని వాటర్ ఉంటాయి కదా, అవి తీసుకొని దువ్వెనలు ఒకసారి అందులో డిప్ చేయండి. అప్పుడు అది కొంచెం మొత్తం తడుస్తుంది కదా డస్ట్ అనేది. మనది ఇప్పుడు టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్తో మనం దువ్వెనలన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇది కూడా అంతే. ఒకసారి అట్లా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఏదైనా లిక్విడ్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ, లేదంటే నేనైతే ఇక్కడ డెటాల్ హ్యాండ్ వాష్ యూజ్ చేస్తున్నానండి. సో దీంతో ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి మన బ్రష్తో. ఇంతకుముందు చూపించిన బ్రష్ ఉంది కదండి, సో అందులో ఉన్న డస్ట్ పోవాలి అంటే కొంచెం హాట్ వాటర్లో ఆ బ్రష్ చేసి ఒక 15-20 మినిట్స్ ఉంచితే కనుక డస్ట్ దానంతలో అదే వెళ్ళిపోతుందండి. సో చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో దువ్వెన. ఇక్కడ ఈ నీళ్ళు పారబోసి నేను అదే బౌల్లో కొన్ని వాటర్ తీసుకున్నానండి, నార్మల్ వాటర్. ఇందులో నేను ఇక్కడ డెటాల్ హ్యాండ్ వాష్ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే సర్ఫ్ లిక్విడ్ కానీ అదర్వైజ్ మీ ఇష్టం ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి దువ్వెనలు నీట్గా కడిగేసుకున్నానండి. వీటిని నీట్గా కడిగేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసి ఒక 5-10 మినిట్స్ ఎండలో పెట్టిన తర్వాత అప్పుడు మనం కోమ్ చేసుకుంటే కనుక ఇంకా ఏదన్నా లోపల ఏదైనా డస్ట్ ఉన్నా మొత్తం పోతుంది కదండి. ఫైనల్గా మన దువ్వెనలన్నీ క్లీన్ అయిపోయాయి. సో ఇదేనండి ఇవాళ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.